మొన్న సి ప్రోగ్రాంలో మనం దాని స్ట్రక్చర్కి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ డాక్యుమెంటేషన్, రెండోది లింక్ సెక్షన్, మూడోది డెఫినేషన్, నాలుగోది గ్లోబల్ డిక్లరేషన్, ఐదోది మెయిన్ ఫంక్షన్, ఆరోది సబ్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆరుని యూజ్ చేసుకొని మనము సి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది సి ప్రోగ్రామ్ రాద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్లో బ్యాక్వర్డ్ స్లాష్ యాస్ట్రిస్ తర్వాత ప్రోగ్రామ్ నేమ్ రాయాలి కదా. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఏరియా ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ ఏరియా కనుక్కున్నాం. నెక్స్ట్ ఆథర్ నేమ్ రాయాలి కదా. నెక్స్ట్ డేట్. ఈరోజు డేట్ ఎంత? 1 సెప్టెంబర్ 2025 అవునా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాయాలి కదా. టైమే రాసుకోవాల్సిన అవసరం, పక్కనే రాసుకోవచ్చు, కావాలంటే రాసుకోవచ్చు. ఓకేనా. టైం కంపల్సరీ రాయాల్సిన అవసరం ఏం లేదు, డేట్ రాస్తున్నాం కదా, మెన్షన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఏంటి? ప్రోగ్రామ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అవునా. నెక్స్ట్ ఏముంది? ఇంకొకటి ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ ఎందుకు ఇన్పుట్ ఇవ్వాలి? మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా రేడియస్ ఇవ్వాలి కదా. సర్కిల్ రేడియస్ ఇస్తేనే కదా మొత్తం వచ్చేది మనకి సర్కిల్ ఏది ఏరియా. ఇన్పుట్ ఏంటి? యూజర్ హ్యాస్ టు ఎంటర్ రేడియస్. యూజర్ హ్యాస్ టు ఎంటర్ రేడియస్. అయిపోయింది కదా. డాక్యుమెంటేషన్ అయిపోయింది కదా. యాస్ట్రిస్ బ్యాక్వర్డ్ స్లాష్ అయిపోయిందా? ఇంతవరకు డాక్యుమెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మనం లింకర్ సెక్షన్ రాయాలి కదా. అదే లింక్ సెక్షన్ రాయాలి కదా. ప్రీ ప్రాసెసర్ లింకర్ సెక్షన్ హెడర్ ఫైల్స్ ది రాయాలి కదా. స్లాష్ ఇంక్లూడ్ less than symbol stdio dot h greater than symbol. అయిపోయిందా? ఇది లింక్ సెక్షన్ అవుతుంది. దీనికి ఇప్పుడు మనం డిఫైన్ చేసుకోవాలి కదా. డిఫైన్ కూడా హ్యాష్ తోనే కదా డిఫైన్ చేసేది. హ్యాష్ డిఫైన్ పై 3.14 అవునా. 3.14 పై వాల్యూ తెలుసా మీకు? అసలు జనరల్ గా పై వాల్యూ తెలుసా? నెక్స్ట్ దీన్ని గ్లోబల్ డిక్లరేషన్ చేసుకుందామా. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటి? మెయిన్ కన్నా ముందు చేసేది గ్లోబల్ డిక్లరేషన్, లోపల చేసేది లోకల్ వేరియబుల్ లోకల్ డిక్లరేషన్ చేస్తాము. లేదంటే పైన మెయిన్ కన్నా ముందు చేసేది గ్లోబల్ డిక్లరేషన్. ఇప్పుడు దీన్ని డిక్లరేషన్ చేయాలంటే ఏంటి? ఫ్లోట్ ఎందుకు వాడుతున్నాం? 3 డెసిమల్ ఉంది కాబట్టి ఫ్లోట్ వాడుతున్నాం, లేకపోతే ఇంట్ వాడతాం. ఓకేనా. డెసిమల్ ఉంది కాబట్టి ఫ్లోట్ వాడుతున్నాం. ఫ్లోట్ ఏరియా బ్రాకెట్ ఓపెన్ ఫ్లోట్ ఆర్ రేడియస్ కదా మనం ఇవ్వాల్సింది. దీన్ని ఎలా కంక్లూజన్ చేయాలి? విత్ సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి.
సెమీకోలన్ లేకపోతే ఇది డిక్లేర్ చేసినట్టు కాదు. నెక్స్ట్ మెయిన్. ఇక ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాస్తాం. మెయిన్ ఫంక్షన్ రాసాం కదా. మెయిన్ ఏంటి? ఇదేమో సజెస్టెడ్, ఇదేమో మ్యాండేటరీ. ఇది డెఫినేషన్ అనేది ఏంటి? ఆప్షనల్. ఇది కూడా ఆప్షనల్. డిక్లరేషన్ అనేది ఆప్షనల్. మెయిన్ అనేది మళ్ళీ మ్యాండేటరీ. మెయిన్ లేకపోతే ఏమవుతుంది? ఫంక్షన్ అది సి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకేనా? ఫ్లోట్ ఆర్ నెక్స్ట్ ఏంటి? ప్రింట్ఎఫ్. ఇక్కడ రాద్దామా? ఇక్కడ రాసుకున్నాం. ప్రింట్ఎఫ్ bracket open, inverted commas open, forward slash asterisk, forward slash తర్వాత asterisk ఉందా? లేదు. n. n అంటే ఏంటి? n ఎందుకు రాస్తాము? న్యూ లైన్ కోసం రాస్తాము n అనేది. ఓకేనా? ఫార్వర్డ్ స్లాష్ తర్వాత మనం n రాసామంటే నెక్స్ట్ లైన్లో మనకు కొత్త లైన్లో అది అవుట్పుట్ ఇవ్వమని అడుగుతున్నాం అనమాట. ఓకేనా? న్యూ లైన్, ఎంటర్ ద రేడియస్. ఇవేంటివి? ఇస్టు మార్క్ కదా ఇది. 2 డాట్స్. సెమీకోలన్ వేరు, ఇది వేరు. సెమీకోలన్ ఆ కీలోనే ఉంటుంది. సెమీకోలన్ పైన ఉంటుంది, కింద ఉంటుంది, ఇస్టు పైన ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. మళ్ళీ సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి. తర్వాత స్కానర్. స్కానర్ ఎందుకు ఇస్తాము? ఇన్పుట్ ఇవ్వాలి కదా మనము. ఇన్పుట్ ఇవ్వాలంటే స్కానర్ని తీసుకుంటేనే ఇన్పుట్ వస్తుంది మనకి. ఓకే? %f ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా అండ్ ఆర్. రేడియస్ కదా మనం ఇస్తుంది. దీనికి కూడా సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఇప్పుడు ఏంటి? ప్రింట్ఎఫ్ inverted commas open, forward slash n, the area of the circle, the area of the circle is %f inverted commas close area ఇంతవరకు మనం ప్రోగ్రామ్ రాసాం. ఫంక్షన్లో స్టేట్మెంట్స్ రాసాము. అయిపోయిందా? మెయిన్ ఫంక్షన్లో స్టేట్మెంట్స్ రాసేసాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద ఇంకొకటి సెక్షన్లో మనము దీన్ని డిఫైన్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. చిన్న బ్లాక్స్గా రాస్తామన్నాం కదా. సి ప్రోగ్రామ్ని పెద్ద ప్రోగ్రామ్ రాసి దాన్ని చిన్న చిన్న బ్లాక్స్గా మాడ్యూల్స్గా కూడా డిఫైన్ చేసుకుంటా ఉన్నాం కదా. అది ఫ్లోట్. ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లోట్ ఏరియా ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి రిటర్న్ pi ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్ ఆర్ స్క్వేర్ కదా. pi ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది. దీన్ని రిటర్న్ చేయమని అడిగాం మనం. అంటే అవుట్పుట్ ఇప్పుడు వస్తుంది మనకి ఇక్కడ. ఓకే.
సారీ డాక్యుమెంటేషన్. ఇది డాక్యుమెంటేషన్. ఇది ఇంతవరకు మొత్తం ఇది డాక్యుమెంటేషన్. ఇక్కడ లింక్ సెక్షన్, ఇది డెఫినేషన్ సెక్షన్. ఇది గ్లోబల్ డిక్లరేషన్. ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి సపరేట్గా ఫంక్షన్ రాసి దీంట్లో రాయగలము. లేకపోతే ఈ మెయిన్ లోపల గ్లోబల్ డిక్లరేషన్ ఇచ్చిన లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చినట్టే ఇక్కడ మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాయడానికి వీలు కాదు. ఓకేనా? నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ సెక్షన్. ఇదంతా ఏంటి? సబ్ ప్రోగ్రామ్ కదా. అయిపోయిందా? 6 స్టెప్స్, 1 2 3 4 5 6 వచ్చినాయి కదా. వీటిని 6ని యూజ్ చేసుకొని మనము ప్రోగ్రామ్ ఎలా రాసుకోవాలనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే.